మోడీ ముందు చూపు అనేటటువంటిది ఒకంత ప్రయోజనం చేకూర్చేటటువంటి అంశం అవుతుంది. అంటే ఏదైనా సరే మంచి చెడు, మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. మోడీకి సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి అదే 2016 సంవత్సరం నుంచి పంటల బీమా పథకాన్ని స్ట్రాటజిక్గా ఇంప్లిమెంట్ చేసుకొచ్చారు. అంతకుముందు అంత డబ్బులు పడేయడం, వీళ్ళు ప్రభుత్వాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో అడిగితే 1000 కోట్లు నష్టం జరిగిందంటే వీళ్ళు 100 కోట్లు ఇవ్వడం, 900 కోట్లు వాళ్ళు మింగేయడం జరిగింది. బట్ 2016లో మోడీ ప్రవేశపెట్టినటువంటి పంటల బీమా పథకం ఈ 7 సంవత్సరాల్లో రైతులు చెల్లించినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియంలు 32,440 కోట్లు, రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించిన ప్రీమియం 1,64,000 కోట్లు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమి నష్టపోలా, రైతులు చెల్లించిన 32,440 కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల దాకా ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తుంటుంది. అంటే వాటా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి. ఫైనల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు